తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సందర్శించారు. అనంతరం పాఠశాల పరిస్థితులను ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ను అడిగి తెలుసుకుని వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాస్టల్కు ఎవరైనా వచ్చిన రోజు మాత్రమే శుభ్రపరచటం, లేదంటే అనాథల హాస్టల్లాగా ఉంచటం, ఇలాంటి ఎన్నో కారణాలు విద్యార్థులు ఎమ్మెల్యేకు చెప్పటంతో స్పందించిన ఎమ్మెల్యే ప్రిన్సిపల్ను, హాస్టల్ వార్డెన్ను గట్టిగా మందలించారు. గతంలో ఎన్నోసార్లు పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించాడని, అనేక పర్యాయాలు పాఠశాల సిబ్బందిని మందలించానని, ఇక మీదట ఈ విధంగా జరిగితే పై అధికారులకు తెలియచేసి పాఠశాల సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటానని అన్నారు. అనంతరం తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ త్రివిక్రమరావు, ఎంఈఓ రవీంద్రనాథ్ ముని సుబ్రహ్మణ్యం, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ నాయుడు పాఠశాల ప్రిన్సిపల్తోనూ విద్యార్థులతోనూ మాట్లాడి సమస్యల పరిష్కారానికి మండల శాఖ అధికారులు పాఠశాలపై దృష్టి పెట్టాలని, రోజు మార్చి రోజు పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవాలని తెలియజేశారు. ఎంపీడీ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎస్ఐ కానీ, వివిధ సహకారాధికారులు కూడా వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, పీడీ కానీ అందరూ విజిట్ చేసి వారం కోసం విజిట్ చేసి మంచి భోజనం పెట్టాలా, క్వాంటిటీ కూడా చెకింగ్ తక్కువ వేస్తామని పిల్లలు ఆలోచిస్తున్నారు. శుభ్రమైనటువంటి పరిసరాల్లో ట్రైనింగ్ కానీ, అలాగని కూడా పరిశుభ్రం లేదని స్టూడెంట్స్ చెప్తున్నారు. ప్రిన్సిపల్ గారు ఇక్కడే ఉన్నారు. వార్డును సరిగ్గా మెయింటైన్ చేయడం లేదన్నటువంటి కంప్లైంట్ వస్తున్నది. దాన్ని గతంలోనే నేను చెప్పాను. ఆల్రెడీ వెరీ సీరియస్. చాలా ప్రైస్ చాలా ప్రైస్ లేదని చెప్పి విద్యార్థులు చాలా ప్రైస్ ఓన్లీ వైట్ రైస్ స్టూడెంట్స్. అలాగనే సెకండ్ 100 grams each person, 100 grams each person, overall 5, 100 grams each person. My advice to warden, it is a good way. Warden, only 100 grams each person, only 2 pieces, not 2 pieces, 100 grams each person. Then right away, all our officers, SI, MRO, MPDO, every day, every week, every week.